ఆ ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎన్నిక తూతూ మంత్రమేనా? పైకి ఎన్నికని చెప్తున్నా మంత్రులు మాత్రం ఎంపిక చేసేసి మమా అనిపించే ప్లాన్లో ఉన్నారా? పేరుకు అబ్జర్వర్స్ వచ్చినా పెత్తనం మాత్రం మంత్రులదేనా? చెంబులో నీళ్లు శంఖంలో పోస్తే తీర్థమైనట్టు తమ మనసులో ఉన్న పేర్లను పరిశీలనా కమిటీతో చెప్పించబోతున్నారా? ఎక్కడ జరుగుతుందా తంతు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులకు జరుగుతున్న ఎన్నికలకు భారీగా దరఖాస్తులొచ్చాయి. గతంలోలాగా డీసీసీ అధ్యక్షులను అధిష్టానం డిసైడ్ చేయకుండా కేడర్ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. భవిష్యత్తులో పార్టీ పదవులకు, ఎన్నికల్లో టికెట్లకు డీసీసీలే ప్రామాణికమని నిర్ణయించిన క్రమంలో ఆ పదవులకు ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు కూడా తమకు నమ్మకమైన వారికి ఆ పదవి దక్కేలా చేసేందుకు సీరియస్గానే ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రులు పట్టించుకోవటం మొదలయ్యాక ఎన్నికల పర్వం సమరాన్ని తలపిస్తోందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే ఆయా జిల్లాల పరిధిలో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ ప్రధానంగా 2-3 మధ్య పోటీ ఉంటోంది. వాళ్లు కూడా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మంత్రులలో ఎవరో ఒకరి అండదండలు ఉన్నవారేనంటున్నారు. దీంతో మంత్రులే రంగంలోకి దిగి తమ అనుచరులకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా పావులు కదుపుతున్నారట. కొన్ని చోట్ల స్వయంగా మండల స్థాయి నేతలతో కూడా మంత్రులు మాట్లాడుతున్నట్టు సమాచారం. కరీంనగర్లో అయితే తోపులాటకు దారితీయటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లాకు చెందిన 2 మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ అనుచరుల మధ్య పోటీ నడుస్తోంది. మధ్యలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు ఎంట్రీ ఇవ్వటంతో రసవత్తరంగా మారింది. పొన్నం అనుచరులు పద్మాకర్ రెడ్డి, అంజన్ కుమార్ బరిలో ఉండగా ఒకరికి డీసీసీ, ఒకరికి నగర కాంగ్రెస్ పదవి దక్కేలా ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి శ్రీధర్బాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సుడా చైర్మన్, నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈసారి డీసీసీ కోసం ప్రయత్నాలు సీరియస్గానే చేస్తున్నారు. రాజేందర్రావు మాత్రం గాంధీభవన్ ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారట. ఇక్కడ అనుచరుల కంటే 2 మంత్రులే పట్టుమీద ఉన్న తరుణంలో మధ్య మార్గంగా మేడిపల్లి సత్యం పేరు ఖరారవుతుందనే ప్రచారం సైతం జరుగుతోంది. సిరిసిల్ల డీసీసీ విషయానికొస్తే ఇక్కడి నుంచి నిర్వాసిత గ్రామాల జాక్ లీడర్ కూస రవీందర్ మంత్రి పొన్నం అండతో బరిలోకి దిగగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సపోర్ట్తో మరో నేత సీన్లోకొచ్చారట. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి కూడా బరిలో ఉండటంతో అటు మంత్రి పొన్నం మాట నెగ్గుతుందా, ఆది అనుచరులకు దక్కుతుందా, కేకే మహేందర్ రెడ్డిని అధ్యక్షుణ్ణి చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జగిత్యాల విషయానికొస్తే ఇక్కడ పోటీ పెద్దగా లేకపోవటం, మంత్రి శ్రీధర్బాబు అండ ఉంటే చాలు అన్నట్టుగానే ఉంది. ఇప్పటికే ఆయన అనుచరుడు కల్వకుంట్ల సుజిత్రావు బరిలో ఉండగా కోరుట్ల పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే డైరెక్టుగా తన అనుచరుడు నందయ్య పేరు ప్రకటించేశారు. ప్రస్తుత అధ్యక్షుడు మంత్రి అడ్లూరి కూడా తన ప్రధాన అనుచరుడు సంగనభట్ల దినేష్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పెద్దపల్లి డీసీసీకి సంబంధించి చిత్రమైన పరిస్థితి నెలకొందట. మిగతా జిల్లాల్లో తన అనుచరులకు సపోర్ట్ ఇస్తున్నారని మంత్రి శ్రీధర్బాబుపై ప్రచారం సాగుతున్న తరుణంలో సొంత జిల్లాలో మాత్రం అందరూ తన అనుచరులే బరిలో ఉండటం ఆయనకు కాస్త ఇబ్బందిగా మారిందట. ఎవరిని కాదన్నా సమస్య రావచ్చని అంటున్నారు. అందుకే ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్నవారికి తిరిగి రెన్యువల్ లేదని పార్టీ ప్రకటించినప్పటికీ ఆయన కేవలం 3 ఏళ్లే పదవిలో ఉన్నారు గనక తిరిగి కొనసాగించాలని కోరుతున్నారట. ఓవరాల్గా కేడర్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ జిల్లాపై మంత్రులు తమ పట్టు కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయో చూడాలి.